హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చింతపండు నానబెట్టే పని లేకుండా అచ్చం గుళ్ళో పులిహార రుచితోటి చింతపండు పులిహారని 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పులిహార పౌడర్ని కనుక చేసి పెట్టారనుకోండి, 3 నెలల పాటు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహార చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోండి. మంటను మాత్రం మొత్తం అయిపోయేదాకా లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎక్కువే ఇంగువ వేసుకోవాలి. నేనైతే గడ్డింగవ కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను. మీరు కనుక పొడి ఇంగువ వేసే పని అయితే లాస్ట్కైనా వేసుకోవచ్చు. ఇలా ఇంగువ కొంచెం వేగిన తర్వాత ఇందులో 8 నుంచి 10 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి, ఎవరైనా చేసుకునే విధంగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అన్నిటికీ ఒకే స్పూన్ కొలత పెట్టుకోండి. వీటిని నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే లోపల దాకా చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసి పప్పులు మార్చేసామంటే రుచి అస్సలు బాగుండదు. కాబట్టి పూజ చేస్తున్నంత శ్రద్ధగా ఇది కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా మీరే నమ్మలేరు, గుడిలో పులిహార ఇంట్లోనా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇలా పప్పులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. పప్పుల్ని ఒకేసారి ఎర్రగా వేయించకుండా కొద్ది కలర్ రాగానే ఇంకొక ఇంగ్రీడియంట్ వేయించుకుంటూ ఉంటే మొత్తం ఒకే కలర్లో వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని అస్సలు మిస్ చేయకండి. నేను చెప్పినట్లే చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్లేమ్ మాత్రం లోనే ఉంచుకోండి. నూనెలో కాబట్టి చాలా త్వరగానే వేగిపోతూ ఉంటాయి. 2 నిమిషాల్లో ఈ కలర్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1/2 స్పూను ఆవాలు, అలాగే 1/2 స్పూను మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి. ఆల్రెడీ అన్నీ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వేయగానే చిటపటలాడుతూ చక్కగా వేగిపోతాయి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఫోన్ కాల్ వచ్చి క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేశాను. అది 1 నిమిషం వేగిన తర్వాత ఒకటే స్పూను నువ్వులు కూడా వేసుకొని చక్కగా చిటపటలాడేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అన్నీ ఇలా వేయించుకోవటం కుదరకపోతే మాడిపోతాయి అనిపిస్తే 1 బై 1 వేయించుకొని ప్లేట్లో వేసుకుంటూ కూడా ఉండొచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీయగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ పొడిని ఇలాగే మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే ఫ్లేవర్స్ ఎక్కడికి పోకుండా 3 నెలల పైనే చక్కగా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో పులిహార చేసేసుకోవచ్చు. అది కూడా గుడిలో పులిహార అంత రుచిగా అన్నమాట. మరి ఇప్పుడు ఆ పొడితోటి పులిహార ఎలా చేయాలో చూద్దామా? అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేశాను. తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. జీడిపప్పు లేకపోయినా పర్లేదు, కానీ వేరుశనగపప్పు లేకపోతే పులిహార ఎలా? సో ఒక గుప్పుడు వేరుశనగపప్పు వేసుకొని ఈ తాలింపుని చక్కగా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. నూనెలో పడితే చాలండి, వేరుశనగపప్పు ఊరికే వేగిపోతాయి. ముందే వేయాల్సిన పని కూడా లేదు. ఇలా తాలింపు గింజలు వేసిన తర్వాత వేసినా చక్కగా మంచి రంగులో కరకరా వేగుతాయి. ఇప్పుడు ఇందులో మధ్యకు చీల్చుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే పప్పులు లోపల దాకా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులన్నీ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా పులిహోర పౌడర్, అది వేసుకోవాలన్నమాట. ఎంతంటే మనం తీసుకున్న రైస్ని బట్టి. నేను ఇక్కడ 4 స్పూన్ల దాకా పౌడర్ వేశాను. ఇప్పుడు ఇందులో నేను 1/4 కిలో రైస్ని కడిగి ఉడికించి ఇందులో కలుపుతున్నాను అనమాట. అంటే మీకు అందాజుగా అర్థమవుతుంది కదా అని చెప్పాను. ఇక్కడ నేను ఒక బుల్లి సలహా కూడా ఇస్తానండి, నచ్చితే ఫాలో అయిపోండి. ఇలా తాలింపు వేసుకొని పౌడర్ వేసుకొని నూనెలో చక్కగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చండి. ఐడియా బాగుంది కదా, మరి ఫాలో అయిపోండి. పిల్లలు పీజీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా
ఇలా గనక చేసి పెట్టి పంపించారనుకోండి, ఎప్పుడు నోరు బాగోకపోతే అప్పుడు చక్కగా ఇలా అన్నంలో కలిపేసుకొని తినేస్తారు. తాలింపు వేసుకునే పని కూడా లేదనమాట. ఇది కూడా 3 నెలల పైన నిలువ ఉంటుంది. నేనిప్పుడు ఈ తాలింపులో రైస్ వేసేసి చక్కగా కలిపేస్తున్నాను. అసలు కలర్ ఎంత వచ్చిందో కదా, నోరూరిపోతుంది కదా. నిజంగా అండి, అచ్చం గుళ్ళో పులిహోర రుచిలోనే ఉందండి. పైగా అమ్మవారిని తలుచుకుంటూ చేశాను కాబట్టో ఏమో ఇంత రుచిగా అనిపించింది. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తే భలే గుమగుమలాడుతూ ఉంటుంది పులిహోర. అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. అస్సలు మర్చిపోవద్దే. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసాము. అయినా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. చాలకపోతే కొద్దిగా సాల్ట్ కలుపుకోవచ్చు. కొద్దిగా ఉప్పు తగ్గితే వేస్తున్నానండి. అన్నట్లు ఇంకొక విషయం ఏంటంటే, చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో. చెప్పాను కదా, నేను చేసే క్వాంటిటీకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండే పట్టింది. పులిహోర మరి అందరికీ ఇంత టేస్టీగా కుదరాలి కదా, అందుకే పదే పదే చెప్తున్నాను. దేవుడికి ప్రసాదంగా చేయాలన్నప్పుడు కూడా హడావుడి లేకుండా వెంటనే 5 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. ఈ పొడిని మనం రెడీగా పెట్టుకుంటే. నాకైతే ఈ పులిహోర చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మరి మీకు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. వీడియోకి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.